విజయనగరం రైల్వే స్టేషన్ లో 5 ప్లాట్ఫామ్స్ నుంచి 180 ట్రైన్స్ పాస్ అవుతాయంటే ఇది నిజంగా గ్రేట్ఫుల్ అండి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. దానికి మేజర్ కారణం ఇండియన్ రైల్వేస్ లో విజయనగరం రైల్వే స్టేషన్ లో మూడు వైపులో ట్రిపుల్ రైల్స్ ఉన్నాయి. అందులో మొదటిది హౌరా, రెండవది టిట్లాగర్, మూడవది విజయవాడ రూటు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తుంది. ముఖ్యంగా ఐఆర్సిటిసిలోని ఇక్కడ మీకు వెయిట్ చేయడానికి మీకు ఏసీ డీలక్స్ రూమ్స్ ఉంటాయండి. ప్రతిరోజు కూడా డార్మెటరీస్ 300 రూపీస్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. అలాగే మీకు వెయిటింగ్ హాల్స్ మీకు పర్ అవర్ మీకు 20 రూపీస్ మాత్రమేనండి ఏసీ. విజయనగరం రైల్వే స్టేషన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇందులో మీకు స్టార్టింగ్ మీకు డార్మెటర్స్ దగ్గర నుంచి లాకర్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీకు విజయనగరం రైల్వే స్టేషన్ లో మీకు ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులకు కావలసిన ప్రతి సౌకర్యాలు కూడా విజయనగరం రైల్వే స్టేషన్ లో అందుబాటులో ఉంటాయండి. ప్రతిరోజు 180 ట్రైన్లు ఒక్క విజయనగరం రైల్వే స్టేషన్ నుంచే పాస్ అవుతాయంటే అది నిజంగా గ్రేట్ఫుల్ అండి. దానికి కారణం ఇండియన్ రైల్వేస్ లో ఈ ఒక్క విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి 3 జోన్స్ కి ట్రైన్స్ వెళ్లడమే. విజయనగరం రైల్వే స్టేషన్ లో మీకు స్టార్టింగ్ లో మీకు బైక్ పార్కింగ్ దగ్గర నుంచి మీకు క్యాటరింగ్, మీకు ఫుడ్ స్టాల్స్ కానీ ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటాయండి. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్, అలాగే మీకు ఇండియన్ రైల్వేస్ నుంచి విజయనగరం రైల్వే స్టేషన్ కి కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రయాణికులకి అందుబాటులో ఉంటాయండి. ముఖ్యంగా ప్రయాణికులకు కావాల్సిన రిజర్వేషన్ సదుపాయాలు గాని, వెయిటింగ్ హాల్స్, ప్లాట్ఫామ్స్ లో మీకు టెంపుల్ ఆపోజిట్ రోడ్ లోనే ఉంటదండి. మీకు అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ లోనే ఉంటది. విజయనగరం పైడితల్లి అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ లోనే రైల్వే స్టేషన్ ఉంటది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 5 ప్లాట్ఫామ్స్ నుంచి ఏ ట్రైన్స్ పాస్ అవుతాయి, అలాగే ప్రతిరోజు కూడా మీకు విజయనగరం నుంచి విశాఖపట్నంకి ఒక మెమో ట్రైన్ మీకు స్టార్ట్ అవుతుంది. అలాగే దాని వివరాలు కూడా తెలుసుకుందాం. సో మెమో ట్రైన్ అనేది పాసింజర్ ట్రైన్, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేది, రీజనబుల్ ప్రైస్ తో ఉంటుంది. తప్పకుండా మీరు విజయనగరం రైల్వే స్టేషన్ వస్తే మాత్రం మీకు సకల సౌకర్యాలతో ఉన్న ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. మీకు కరెంట్ రిజర్వేషన్ అందుబాటులో ఉంటుంది. అలాగే మీకు రిజర్వేషన్ సదుపాయాలు కానీ ప్రతిదీ కూడా కౌంటర్ లో మీకు ప్రతిదీ కూడా ఇండియన్ రైల్వేస్ నుంచి మీకు ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటుందండి. తప్పకుండా విజయనగరం రైల్వే స్టేషన్ వచ్చినప్పుడు మీకు ముఖ్యంగా వెయిటింగ్ హాల్స్ పర్ అవర్ కి 20 రూపీస్ అండి. ఇది చాలా రీజనబుల్ ప్రైస్. నేను చాలా రాజమండ్రి నేను చూశాను, అలాగే విజయవాడ చూశాను, విశాఖపట్నం రైల్వే స్టేషన్ చూశాను. ఎక్కడ కూడా పర్ అవర్ కి 20 రూపీస్ లో మీకు ఏసీ వెయిటింగ్ హాల్ ఎక్కడ దొరకదు. ఒక్క విజయనగరంలోనే నేను చూశాను లాస్ట్ వీక్. ఇది తప్పకుండా మీరు ప్రయాణికులు మాత్రం వచ్చేది ఎండాకాలం కాబట్టి తప్పకుండా మీరు ఇది సద్వినియోగం చేసుకోండి. పర్ డే కి డార్మెటరీస్ కూడా 300 రూపీస్ అండి. అందులోనూ డీలక్స్ రూమ్స్ ఉన్నాయి, ఏసీ రూమ్స్ అన్ని కూడా ఏసీ రూమ్స్ అండి. రైల్వే స్టేషన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ లోనే మీకు డీలక్స్ రూమ్, సూట్ రూమ్ అన్ని కూడా అవైలబిలిటీ ఉంటాయి. మీకు డార్మెటరీస్ లో ప్రతిదీ సౌకర్యం ఉంటుందండి. వైఫై ఉంటుంది, ఇంటర్నెట్ ఫెసిలిటీ, మీకు రెస్ట్ రూమ్స్ గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ అంతా కూడా మీకు అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంటుందండి. మొత్తం అంతా కూడా చాలా బాగుంది. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ లోనే ఉంది. ఇక్కడే మీకు ఇంకొక వేరే డార్మెటరీస్ కూడా ఉంది ఇక్కడ. అదైతే మీకు వెయిటింగ్ రూమ్, ఇదైతే మీకు రూమ్స్. మీకు రెండిట్లో ఏది కావాలన్నా కూడా ప్రయాణికులు మీరు సౌకర్యాలు మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. మీరు చూస్తున్నదంతా కూడా మీకు ప్రతిదీ కూడా రూమ్స్ అండి. పర్ డే కి మీరు 300 రూపీస్. ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లోపల ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మీకు 300 రూపీస్ కి పర్ డే, మీకు 300 రూపీస్ కి చాలా వర్తబుల్. ఇది విజయనగరం వచ్చేది ఎండాకాలం. మీకు ప్రయాణికులు మీకు ట్రైన్ మీకు వచ్చే టైంకి వరకు కూడా మీరు హ్యాపీగా మీరు
వెయిట్ చేయడానికి మీకు వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. అలాగే మీకు 20 రూపీస్లో ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయండి. అది నిజంగా సూపర్బ్. అది నిజంగా ఇండియన్ రైల్వేస్ మీకు ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాల్లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు విజయనగరం రైల్వే స్టేషన్లో. అలాగే విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి పాస్ అవుతున్న 180 ట్రైన్స్ ప్రతిరోజు కూడా 180 ట్రైన్స్ ఒక 5 ప్లాట్ఫామ్స్ లోంచి పాస్ అవ్వడం అనేది ఇది విజయనగరం రైల్వే స్టేషన్ లో ఒక గ్రేట్నెస్ గా చెప్పుకోవచ్చు. మిగిలిన రైల్వే స్టేషన్స్ లో ఉన్నాయి లేదు అని కాదు, బట్ విజయనగరం రైల్వే స్టేషన్ లో నీట్ అండ్ క్లీన్, చాలా పారిశుధ్యం కూడా చాలా నీట్ గా ఉందండి. ప్రతిరోజు కూడా మీకు విజయనగరం నుంచి హైదరాబాద్ కి 12 ట్రైన్స్ ఉన్నాయండి. ఇందులో మీకు 4 ట్రైన్స్ డైలీ మీకు వెళ్తాయి, మిగతావన్నీ కూడా వీక్లీ ట్రైన్స్. అందులో మీకు పలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12 అవర్స్ లోనే వెళ్ళిపోతుంది. రెండవది కోనార్క్, మూడవది ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, మూడవది విశాఖ ఎక్స్ప్రెస్ అండి. సో ఈ 4 ట్రైన్స్ కూడా మీకు ప్రతిరోజు మీకు విజయనగరం నుంచి హైదరాబాద్ కి అవైలబిలిటీలో ఉంటాయి. రెండవది ముఖ్యమైనది తిరుపతి. సో తిరుపతి మహాపుణ్యక్షేత్రానికి 26 ట్రైన్స్ ఉన్నాయండి. ఇందులో మీకు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మూడవది విజయవాడకి మీరు వెళ్ళాలనుకుంటే 37 ట్రైన్స్ ఉన్నాయండి. విజయనగరం నుంచి రాయగడ వెళ్ళడానికి 25 ట్రైన్స్ ఉన్నాయి. ఇలాగే మీకు భువనేశ్వర్ నుంచి మీకు సంబల్పూర్ కానీ, రాయగఢ్, రాయ్పూర్, హౌరా, ప్రతిదీ కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్న డెస్టినీ ప్రతిదీ కూడా మీకు ఇక్కడి నుంచి మీకు ట్రైన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. అన్ని కూడా పైనుంచి వచ్చే ట్రైన్సే గానీ విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యేవి కాదు. రిజర్వేషన్ కనుక మీరు తీసుకుని తెలుసుకుంటే విజయనగరం మీకు కోటా తక్కువగా ఉంటుంది. సో అది చూసుకొని మీరు రిజర్వేషన్ చేసుకోండి. అలాగే మీకు విజయనగరం రైల్వే స్టేషన్లో మీకు సకల సౌకర్యాలతో ప్రతి ప్రయాణికుడికి కావలసిన ప్రతి సదుపాయాలు కూడా ఇక్కడ ఉంటాయి. విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి కొత్త వలసకి త్రిపుల్ ఎలక్ట్రికల్ లైన్ ఉంది. అలాగే భువనేశ్వర్ కి త్రిపుల్ ఎలక్ట్రికల్ లైన్ ఉంది. రాయ్పూర్ లైన్ కూడా ఇక్కడ త్రిపుల్ లైన్ ఉంది. ముఖ్యంగా వందే భారత్ ట్రైన్స్ అయితే ఎస్పెషల్ గా విజయనగరం నుంచి మీకు చాలా ట్రైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన బంధువులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి.